అంతా అయిపోయింది. ఇప్పుడంతా ఆ మహావిషాదాన్ని మరిచిపోయారు. ఫోన్లలో అడపాదడపా కూడా ఆ ప్రమాదపు ఛాయలు సైతం కనిపించడం లేదు. కాని ఇంకా కొన్ని కుటుంబాలను ఆ పీడకల నిద్రపోనివ్వటం లేదు. పట్టపగలే జరిగిన సిగాచి బ్లాస్ట్ ఓ పీడకలలా వెంటాడుతూనే ఉంది. తమ కన్నబిడ్డల కోసం కొందరు, కట్టుకున్న భర్తల కోసం కొందరు, తండ్రి తిరిగి వస్తాడని ఇంకెందరో ఆనాటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. అలా సిగాచి ఫ్యాక్టరీలోకి వెళ్లి తిరిగిరాని వారి కుటుంబాల పరిస్థితి దుర్భరంగా తయారయ్యింది. ఫ్యాక్టరీలోకి వెళ్లి తిరిగి బయటకు రాని జస్టిన్ కుటుంబాన్ని పలకరించింది మా వేదిక టీవీ. 2 నెలలకు పైగా ఎదురు చూస్తున్న ఆ కుటుంబాన్ని కదిలిస్తే కన్నీరు మున్నీరవుతున్నారు. కర్ణాటకలోని బీదర్ నుంచి వచ్చిన జస్టిన్ కుటుంబానిది ఓ విషాదగాథ. పట్టుమని 25 ఏళ్లు కూడా లేని జస్టిన్ పనిలో చేరిన 3వ రోజే ఈ సిగాచి రక్కసి కోరల్లో చిక్కుకుపోయాడు. ప్రమాదంలో గల్లంతయ్యాడు. అతడి జాడ కోసం వెతుక్కుంటూ వచ్చిన జస్టిన్ కుటుంబ సభ్యులు, బంధువులు ఇప్పటికింకా పాశమైలారంలో ఎదురు చూస్తూనే ఉన్నారు. బీదర్ నుంచి వచ్చిన జస్టిన్ కుటుంబం హైదరాబాద్లోని పటాన్ చెరువులో నివాసముంటుంది. అక్కడి అతడి స్నేహితుడైన భీమ్రావ్ సాయంతో సిగాచి ఇండస్ట్రీలో 3 రోజుల క్రితమే పనిలో కుదిరాడు జస్టిన్. ఈ ఇద్దరు సిగాచి ప్రమాదానికి బలైపోయారు. పసిబిడ్డలతో పట్టణానికి వచ్చి ఇలా ఉన్నపళంగా మాయమయ్యారు జస్టిన్ సహా మరో 7గురు. తెలంగాణలోని సంగారెడ్డి సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ పేలుడు ఎన్నో కుటుంబాల్లో విస్ఫోటనం సృష్టించింది. తెలంగాణలో గతమెన్నడూ ఎరుగని విధంగా ఈ సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ బ్లాస్ట్ జరిగింది. ఈ ప్రమాదపు రక్కసి కోరల్లో చిక్కుకొని ఏకంగా 56 మంది మృత్యువాత పడ్డారు. 33 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. మరో 8 మంది కార్మికుల ఆచూకీ ఇప్పటికింకా తెలియరాలేదు. అసలు ఉన్నారో లేదో తెలియదు. ఉంటే వారేమైనట్టు, లేకుంటే ఎటు వెళ్ళినట్టు. చనిపోయినా వారి రక్తపు ముద్దలుగానైనా మిగిలిన వారు అదృష్టవంతులు. కనీసం కర్మకాండలకు అవకాశం దొరికింది. కనీసం వారి శరీరాలు కాదు కదా, చిన్న గుడ్డ ముక్క దొరికినా వాళ్లు చనిపోయారనుకుని తిరిగి వెళ్లేవాళ్లం. కాని ఏ ఆనవాళ్లు దొరకకుండా ఎటు వెళ్లాలి, ఎలా వెళ్లాలన్నది ఆయా కుటుంబాలు వేస్తున్న ప్రశ్న. ఇలా తన బిడ్డ ఉన్నాడో లేడో తెలియని అగమ్యగోచర స్థితి జస్టిన్ తండ్రి రామదాసుని అంతులేని విషాదంలోకి నెట్టింది. అసలు ఆ రోజు ఏం జరిగింది? జస్టిన్ తండ్రి మాటల్లోనే విందాం. నమస్తే సార్. సార్ చెప్పండి, మీ బాబు పేరేంటి? జస్టిన్ మేడం. సార్, మనం చూసుకున్నట్లయితే బాంబ్ బ్లాస్ట్లో చాలామంది మిస్ అయ్యారు, అందులో మీ బాబు కూడా ఒకడు. అసలు ఎలా జరిగిందంటారు? అంటే మీ బాబు ఎన్ని డేస్ క్రితం జాయిన్ అయ్యాడు అందులో? అన్న మేడం శనివారం రోజు డ్యూటీకి వెళ్ళిండు, సండే రోజు ఆపుండే. మండే రోజు వెళ్ళిండు, టిఫిన్ చేసి లోపలికి వెళ్ళిపోయాడు. ఇక టిఫిన్ చేసిన కొంతమంది చెప్పారు, అందులోకి వెళ్ళి క్యాంటీన్లోకి వెళ్ళి కొంతమంది బయటికి వచ్చారు. వాళ్ళు చెప్పారు వచ్చిండు, లోపలికి వచ్చిండు. ఇట్లా వాళ్ళు లోపలికి పోయి వాళ్ళు అమ్మ అనగానే వాళ్ళకు టైం దొరకలేదు, అట్లా అయిపోయింది. ఇప్పుడు మీకు బాబుకి ఇలా అయిందని చెప్పేసి మీకు ఎలా తెలిసింది? మాకు వేరే అతను చెప్పాడు, మా అల్లుడు ఉంటాడు ఇక్కడ పక్క గల్లీలో. ఆయన ఏం చెప్పాడు, ఇట్లా పాశమరం కంపెనీ పేలిపోయిందంటే వాళ్ళు మాకు పాశమరం చెప్పలేదు, డ్యూటీకి వెళ్తున్నామని. వాళ్ళు ఏం చెప్పి నాకు ఇది మన ఎల్లమ్మ గుడి దగ్గర కంపెనీలో పోతున్నామని చెప్పారు. బాబుకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి? 28. మీరు అడిగే ప్రయత్నం చేశారా? ఇప్పటి వరకు కూడా బాబు మిస్ అయ్యాడు, మాకు కనిపించలేదు, కనీసం మీకు డెడ్ బాడీ కూడా ఇవ్వలేదన్న పరిస్థితి అని చెప్తున్నారు. మరి ఎవరైనా అడిగే ప్రయత్నం చేశారా? ఇటు కంపెనీని కానీ, లేకపోతే పోలీస్ వాళ్ళని కానీ, లేకపోతే అధికారులను కానీ అడిగే ప్రయత్నం ఏమైనా చేశారా? అడిగినాం, అడిగితే వాళ్ళు ఏమన్నారు, ఏం దొరుకుతలేము, చూస్తున్నాము. మన సంగారెడ్డి కలెక్టర్ చంద్రశేఖర్ సార్ 45 డేస్లో మీకు ఏదైనా ఒకటి ఇది చేసి డెత్ సర్టిఫికెటు అదేముంది ఒక లెటర్ రాసిస్తా అని చెప్పారు. ఇంకా వరకు ఏం రాసియలేదు, ఏం మాట్లాడాలి. 45 రోజుల్లో మీ బిడ్డ ఆచూకీ చెబుతామన్నారు. ఏది దొరక్కపోతే కనీసం డెత్ సర్టిఫికేట్ అయినా ఇస్తామన్నారు. కాని అవేవీ జరగలేదు. 1 రోజో 2 రోజులో కాదు, సిగాచి బ్లాస్ట్ జరిగి ఏకంగా 2 నెలలు దాటింది. పేలుడు జరిగినప్పుడు ఫ్యాక్టరీలో మొత్తం 300 మంది ఉన్నారు. ఫ్యాక్టరీలో 700 నుంచి 800 డిగ్రీల అగ్నికీలలకు ఆహుతయ్యారు బాధితులు. అదే ఫ్యాక్టరీలో పనికి వెళ్లిన కొడుకు జస్టిన్ ఆచూకీ చెప్పిన వాళ్లు లేరు. కాదు సార్, ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ ఇస్తానని కన్ఫర్మేషన్ చేసుకొని చెప్తున్నారు. అంటే మీ బాబు మరణించాడని చెప్పేసి మీకు కన్ఫర్మ్గా చెప్పారా? అంటే ఇప్పటి వరకు మీకు డెడ్ బాడీ ఇవ్వలేదని చెప్తున్నారు. ఐదర్ మిస్ అయ్యాడో తెలీదు, లేకపోతే చనిపోయాడో కూడా తెలీదు అన్న పరిస్థితి. కానీ మరి మీకు డెత్ సర్టిఫికేట్ ఎలా ఇస్తాము అని అన్నారు? వాళ్ళు ఏ కాన్ఫిడెన్స్తో చెప్పారు?
మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి మేము ఇస్తామని చెప్పారు. అలా కాదు సార్, ఇప్పుడు చనిపోయారు అని మీకు ఎలాగా వాళ్ళు నిర్ధారించారు? నాకు కన్ఫర్మ్ ఉంది. వాళ్ళు చేసింది ప్లేస్ గిలేస్ అన్నీ చూసినాము. వాళ్ళు చెప్పారు వాళ్ళకు 8 మంది ఏముంది మొత్తం వాళ్ళ దగ్గర ఉంది, లిస్ట్ ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు 45 డేస్లో మన కలెక్టర్ చంద్రశేఖర్ సార్ ఏం చెప్పారంటే మీకు చూసి మీకు మున్సిపాలిటీ ఆఫీస్ ద్వారా నుంచి పోలీస్ స్టేషన్లు అన్నీ తిరిగినాక తెప్పిస్తా అని చెప్పారు. డెత్ సర్టిఫికేట్ ఇస్తాము అన్నారు, ఓకే. కానీ మరి దీనికి ఎక్స్గ్రీషియా ప్రభుత్వం అయితే మనం చూసుకుంటే ₹1,00,00,000 ప్రకటించింది. మరి ఇప్పటి వరకు మీకు ఎంతవరకు మీ చేతికి అందాయి? ఇంకా 20 ఒకసారి 15 lakhs ఇచ్చారు, ఒకసారి 10 lakhs ఇచ్చారు. మరి మీకు జరిగిన నష్టానికి 25 లక్షలు గవర్నమెంట్ ప్రకటించిన నష్టపరిహారానికి ఈ 25 లక్షలు సరిపోతాయా మీకు? అదే మేడం, అదే చెప్పారు వాళ్ళు ₹1,00,00,000 ఇస్తా అని చెప్పారు. కానీ వాళ్ళు ఇంతవరకు ఎవరు ఏం రెస్పాన్స్ ఇస్తలేరు. మరోవైపు ఫ్యాక్టరీలోకి వెళ్లి కనిపించకుండా పోయిన ఆ 8 మంది కార్మికులు ఇక దొరికే అవకాశం లేదని, వాళ్లు మరణించినట్టుగానే భావించాలని ప్రకటించారు అధికారులు. కనిపించకుండా పోయిన రాహుల్, వెంకటేష్, శివాజీ, విజయ్, జస్టిన్, అఖిలేష్, రవి, ఇర్ఫాన్లు పూర్తిగా కాలి బూడిదై ఉంటారని అధికారులు వెల్లడించారు. ఏమో, ఎక్కడైనా ఓ అద్భుతం జరిగి బతికి వస్తాడని ఎదురు చూస్తున్న ఆ కుటుంబం ఆశలు అడియాశలయ్యాయి. సార్ చెప్పండి, ఈ పరిస్థితి మీరు చూస్తూనే ఉన్నారు, ఆ బాబుకి మీరేమవుతారు? నేను చిన్న బాబాయిని అండి. అయితే మనకు చెప్పకుండా ఆయన డ్యూటీకి వెళ్ళిండు. అది ఎవరైతే తీసుకెళ్లారో అంత పాటు ఆయన కూడా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇక పొద్దున్ననే 7-7:30కి అట్లా ఇంట్లో చాయ్ కూడా తాగలేదు, అట్లనే వెళ్ళిపోయాను బస్సు వస్తుంది అనేసి. ఇంకా చాయ్ తాగకుండా ఫోను ఇంట్లోనే వదిలేసి సగం దారికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చి ఫోన్ తీసుకెళ్లారు. ఫోన్ తీసుకెళ్ళిన తర్వాత ఇంకా క్యాటింగ్ మెయిన్ రోడ్కి వెళ్ళి బస్ ఎక్కి వెళ్ళిపోయారు. వెళ్ళిన తర్వాత ఇంకా క్యాటరింగ్లో పోయి టిఫిన్ చేసి ఇట్లా జస్ట్ బయటకు కూడా వచ్చేయడం లేరు. లోపలికి వెళ్ళే మూమెంట్లోనే అది బ్లాస్ట్ అయిపోయింది, అక్కడే చనిపోయినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. కాకపోతే ముందర లేదంటే మనకి ఇంకా ఏదో కన్ఫర్మ్ ఏం చెప్పట్లేదు. ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అనే ఒకటి మాటలే చెప్తున్నారు. లోపలే మనకు గట్టిగా ఉన్న వాళ్ళకి పిలిచి ఇస్తున్నారు, మన మెత్తగా ఉన్న వాళ్ళకి ఎవరు పట్టించుకోవట్లేరు. సార్ వచ్చినా కూడా వాళ్ళు కూడా చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మన పట్టించుకొని పని చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా జస్టిన్ తల్లి 2 ఏళ్ల క్రితం చనిపోయింది. ఇక ఆ కుటుంబానికి జస్టిన్ తప్ప ఆధారం లేదు. ఇప్పటి వరకు దుఃఖం దిగమింగుకొని ఎదురు చూస్తున్న ఆ కన్న తండ్రికి ముద్ద దిగటం లేదు. రక్తమాంసాలు ధారపోసి పెంచుకున్న కొడుకు, నిండా 25 ఏళ్లు కూడా లేని కొడుకు తటాలున మాయమైతే ఏమవుతుంది? గుండె ముక్కలవుతుంది, కళ్ళు కన్నీటి వరదలవుతాయి. ఎక్కడికెళ్తున్నాడో కూడా చెప్పకుండా కుటుంబానికి ఇంత అన్నం పెట్టేందుకు ఫ్యాక్టరీకి వెళ్లిన బిడ్డ తిరిగి రానేలేదు. కోల్పోయింది మామూలు నష్టం కూడా కాదు, ఎందుకంటే అక్కడ మీకు చనిపోయింది 20 సంవత్సరాల మీ కొడుకు భవిష్యత్తు, మీ ఫ్యామిలీ భవిష్యత్తు అంతా కూడా తనలోనే ఉంది. అసలు బాబు మదర్ ఏం చేస్తారు, వాళ్ళ సిస్టర్ ఏం చేస్తారు, మీరేం చేస్తారు? మదర్ లేదు, మదర్ చనిపోయి 2 సంవత్సరం కొడుకు మీద దినం వేస్తున్నా. ఇంకా నేనేం చేయలేదు, ఎవరికి చెప్పుకోవాలి. ఇంకా మీకు పాప కూడా ఉందా? ఒక పాప, పెద్ద పాప, ఆమె చిన్న పాప, ఇంకొక పాప ఉంది, ఆమెకు మాటలు రావు. పెన్షన్ ఏమైనా ఇస్తున్నారా పాప? ఏమి వస్తలేదు. మరి మీకు ఎలా గడుస్తుంది ఇంట్లో? తిరుగుతున్నాడు, ఆడాడు తిరుగుతున్నాడు, తిరిగి వచ్చి పనుకుంటాడు, అన్నం తినడు సరిగా. తినరంటే నేను తింటా, ఎందుకు మీకు, నేను చచ్చిపోతే మీకు ఎందుకు అంటుండు. మొన్న అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కనీసం బయటకు వెళ్లేందుకు మార్గముండాలి. కానీ అక్కడ ఆ అవకాశమేమీ లేకపోవడంతో ప్రమాదం తీవ్రత, మృతుల సంఖ్య పెరిగింది. కార్మికుల భద్రతకు సంబంధించి రక్షణ వ్యవస్థ పనిచేస్తున్న పరిస్థితి కూడా లేదు. ఎంతో లోపభూయిష్టంగా ఉన్న ఈ ఫ్యాక్టరీలకు అనుమతులెందుకొస్తున్నాయి, ఎలా వస్తున్నాయన్నది $1 మిలియన్ ప్రశ్న. వారి మీద పర్యవేక్షణ ఎవరిది, అది ఎందుకు లేదన్నదానికి సమాధానం లేదు. కనీసం బాధితులు ఈ ప్రశ్న అడుగుతున్నదే లేదు. కేవలం తమ బిడ్డల ఆచూకీ చెప్పండని కోరుతున్న వారికి ఆ సమాధానం కూడా దొరకటం లేదు. నేను జస్టిన్కు మేనత్తం అవుతాను. వాళ్ళకైతే పోషించలేరు, తమ్ముడు పనికి పోతలేడు, ఏడుస్తాడు. అన్నం తినరంటే నాదే ఉన్నది పోయి నేను ఎందుకు తినాలి అని నిన్న ఉపశమయం ఉన్నాడు. నిన్న రాత్రి అంత ఉపశమం ఉన్నాడు. ఈరోజు ఇంకా తిన్నాడో లేదో
తమ్ముడు ఆ టిఫిన్ తెచ్చి ఇచ్చిండు, ఇంకా తినలేదు, అన్నం రొట్టె అట్లనే ఉంది, ఏడుచుకుంటూ ఉంటుండు. కానీ బాడీది ఇంకా ఆయనది ఏం చెప్తలేరు, మనకు జల్దీ చెప్తే ఆయనది బాడీది ఆయన చచ్చిపోయింది, అది డెత్ సర్టిఫికెట్ అని ఇస్తే మాకు భరోసా ఉంటుంది ఆయన మీద ఏమైనా చేసుకోనికి. మేము ఇంకా ఆయన మీద ఏం చేసుకోలేము, ఎందుకంటే ఇంకా ఎంక్వైరీ చేస్తాం అంటున్నారు కదా. ఎంక్వైరీ చేసి ఏదైనా మనకు పతా చెప్తారో ఏదో ఇంకా చెప్తలేరు. మేము మా కొడుకు జస్టిన్ కోసము, ఆయన కోసం మనకు ఆత్మకి ఇంకా శాంతి చేయలేము, ఆయన ఆత్మ మీకు ఇంకా సమాధానం చేయలేము, ఇంకా ఎక్కడున్నాడో అని మేము ఇంకా చూస్తున్నాం. కానీ ఆడ చూసిన మాటకైతే ఆడ లేడు అన్నట్టు ఉంది మాకు. వాళ్ళకి ఉంది మాకు ఉంది, కానీ మిస్సింగ్లు ఎందుకు పెట్టారు వాళ్ళు? ఇప్పుడు ఎక్కడని పోయిన మనిషి అన్ని రోజులు పోతాడు. ఆర్థిక సాయం అందింది లేదు, అంతిస్తాం ఇంతిస్తామన్న వాళ్ళు తిరిగి చూసిందే లేదు. ఈ ప్రమాదానికి బాధ్యులెవరో వాళ్లు అడగటం లేదు. కంపెనీని నిలదీసే శక్తి సామర్థ్యాలు వారికి లేవు. వారు కనికరించి చూపించే దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి దీనంగా ఎదురు చూస్తున్నారు. సాటర్డే రోజు డ్యూటీకి వెళ్ళాడు, మండే రోజు అలా అయిపోయింది. వెళ్ళి అక్కడ చూసేసరికి అసలు వాళ్ళు పని ఏం చేయట్లేరు. అదే బ్లాస్ట్ అయినాక కూడా అసలు ఫైర్ వాళ్ళకు కూడా 2:30కి పిలిపించారు. అప్పటి వరకు న్యూస్ తెలియదు, న్యూస్ కూడా 2:30కి అప్పుడు వేశారు. మాకు అప్పటి వరకు తెలియదు ఇలా ఈ కంపెనీ బ్లాస్ట్ అయిందని. వెళ్ళి చూసేసరికి అక్కడ తమ్ముడు బాడీ కూడా కనిపించట్లేదు. ఒక కాల్ అయినా చేసి చెప్తే మేమైనా వెళ్ళి సెర్చ్ చేసుకునే వాళ్ళు కదా, అట్లా కూడా వాళ్ళు కాల్ చేసి చెప్పలేరు మాకు. మేము వెళ్ళి చూసేసరికి అక్కడ తమ్ముడు ఏం కనిపించలేదు. ప్రభుత్వం ఏదైనా చేస్తుందేమోనన్న ఆశ వారిని ఇక్కడి నుంచి వెళ్లనివ్వటం లేదు. సర్వస్వం అనుకున్న బిడ్డే దూరమయ్యాక ఎక్కడికి వెళ్లాలో ఎలా బతకాలో తెలియని దయనీయ స్థితికి నెట్టింది డ్రాకాసి సీకాచి. ఎంగిలి మెతుకులు రాల్చినట్టు ఏదో కొంత బాధితులకు కంటి తుడుపుగా ఇచ్చి చేతులు దులుపుకుంది ఫ్యాక్టరీ యాజమాన్యం. ఇక న్యాయం కోసం ఎక్కడికెళ్లాలో బోధపడని పరిస్థితి చూస్తే పేదవాడి ప్రాణం విలువ ఇదా అని అనిపించకమానదు.